కేసీఆర్ మీద మీకు అర్హత ఉందా? కేంద్రంలో ఇంకెవరు ఎవరున్నారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇద్దరికి ఉంటుందా? మరి కేసీఆర్ ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి కేసీఆర్ ని బలం చేయాలని బట్టాబాజీ బీజేపీ గారు నిన్న మార్కెట్లోకి వచ్చారు. సిగ్గుండాలి, అధికారంలో మీరున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతూ ఉంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 44 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వండి, అంతకంటే ఒక కొడత అని చెప్పి బీజేపీ మాట్లాడతాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వడ్లున్న సై, ఈ రాష్ట్రంలో సంపాదన వస్తుంది, మేసంత వస్తుంది, ఈ రాష్ట్రంలో ఏమేమి పంటలు ఉంటాయో తెలియనటువంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎవరు? అలాంటి ముఖ్యమంత్రి మనకు దాపరించింది. కేసీఆర్ గ్రామంలో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బాంధవులుగా నిలబడి పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుల భూములు 2-3 లక్షలున్న భూమి 2-3 కోట్లు చేసి రైతులు రాజును చేసింది కేసీఆర్ గారా? కేసీఆర్ గారా? ఒక బిడ్డ లెక్కమంటే గుంట భూమి 30 బిడ్డకు కారు కొనిచ్చి పెళ్లి చేసినటువంటి రోజులు కేసీఆర్ గారి రోజులు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? భూమిలో విలువ ఏడిపోయి పంటలు పండిస్తే కొనరా, కళ్యాణ లక్ష్మి లేకపో, రైతు బంధు లేకపో, కేసీఆర్ కిట్టు లేకపో, కేసీఆర్ ఆనవాళ్ళు నడిపిస్తామంటావు అంటే కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు రద్దు చేస్తారా? కేసీఆర్ ను నడిపించే దన్ను మీకున్నాయా? హైదరాబాద్ లో సెక్రటరియట్ ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? రేవంత్ రెడ్డి గారు. మీరంతా వినాలి. నాచారంలో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, అవి ప్రభుత్వ భూములు. గతంలో ఆ ఇండస్ట్రియల్ కోసం ఇచ్చినటువంటి భూములు అవి. ఆ భూముల్ని ఇవాళ ఇండస్ట్రియల్ మొత్తం బంద్ అయిపోయింది. నాచారంలో బంద్ అయిపోతే అది ప్రభుత్వం వాపసు తీసుకోవాలి. తీసుకుంటే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. 10 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఆ భూముల ఆ ఇండస్ట్రియల్ యజమానులతోని రేవంత్ రెడ్డి కుట్ర చేసి 10 లక్షల భూముల కాజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకున్నాడు. ఇలా ఎవరిని పరిగణిస్తావు? రైతులను పరిగణిస్తే నెత్తుకు చేతులు పెట్టుకున్నారు, బిల్లులో పరిగణిస్తే నెత్తుకు చేతులు పెట్టుకున్నారు. ఎవరిని చూసినా ఈ దరిద్రం ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఇది నిజమా కాదా? నిజమా కాదా? మరి ఇవన్నీ మనము ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇంకా 2.5 ఏళ్ళు దరిద్రం. ఒక్క రోజు కాదు, 2 కాదు, ఇప్పటికి 2.5 ఏళ్ళు మోసం ఈ దరిద్రాన్ని. ఇంకా 2.5 ఏళ్ళు మొయ్యాలి. ఇంకా 2.5 ఏళ్ళు మొయ్యాలంటే ఇట్లాంటి రైతు దీక్షలు ఇంకా చాలా సార్లు చేయాల్సి వస్తుందేమో. ఇలా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట పొట్ట దశలోనే అప్పుడు హరీష్ రావు గారు జిల్లాలో కలెక్టర్లను పిలిచి
ఆర్డీఓలను పిలిచి ఎంఆర్ఓలను పిలిచి కొనుగోలు చేయడానికి ఎంపీడీఓలు ఎంపీఓలు ఎంఆర్ఓలు ఈ రాష్ట్రంలో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ ని గ్రామాల పెట్టి కళ్ళ పెట్టి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి రైస్ మిల్లు నింపినాం. నాయకుడు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి ఏదైనా ఇండస్ట్రీ కట్టుకున్నామంటే మట్టి దండ, మావాడు చెప్పినట్టు మట్టి దండ, బ్లాక్ మెయిల్ చేసుడు, ఇండస్ట్రీని అడ్డుకునుడు, అభివృద్ధిని అడ్డుకునుడు. ఎంతసేపు ఒక మార్కెట్ కమిటీని కూడా డబ్బులకు అమ్ముకునే నాయకుడు. ఇలా గచ్చివాల నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి. ఒక పార్టీ జడ్పీటీసీ కావాలంటే బీఫామ్ కొనుక్కోవాలి. మున్సిపల్ చైర్మన్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం గజ్వేల్లో ఆ విధంగా ఉంది. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా చూసినాం. ఆ రోజు మా మండల పార్టీ అధ్యక్షులు, మా ఏఎంసీ చైర్మన్లు, మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, మా సర్పంచులు కళ్ళ కడ వండుకున్నారు, లారీల కడ వండుకున్నారు, రైస్ మిల్ల కడ వండుకున్నారు. రైతు కన్నింట్లో కంటి శుక్రవారంగా రైతును కాపాడుకున్నది నిజం కాదా? రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది నిజం కాదా? ఇవాళ కాంగ్రెస్ దొంగలు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ల ముంగడున్నారు. పోలీస్ స్టేషన్ల ముందుట ఎవరి భూమి కబ్జా పెట్టాలి, ఎవరి పంచాయతీ చెప్పాలి, ఎవరిని తోసుకోవాలి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమైనరు. మెసిల్తా పోలీస్ స్టేషన్ లో కేసులు, మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసులు. గుండాయిజం పెరిగిపోయింది గజ్వేల్లో. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితి, గ్రామాలంటే భయపడేది లేదు, ఒక రివ్యూ పెట్టుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఒక మల్లన్న సాగర్ కట్టినప్పుడు దాని కింద కొన్ని కెనాలు పెండింగ్ ఉన్నాయి. కనీసం ఆ కెనాలు తనే పరిస్థితి లేవు. ఎక్కడ చూసినా అవినీతి, ఏ ఆఫీసులో అయినా లంచం. ఆ లంచం కూడా కాంగ్రెస్ పార్టీ కన్ను సన్నుల మేరకే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తేనే ఆఫీసులో పనయ్యే పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. చాలా మంది రైతులు కళ్ళగా రోడ్ల మీద దుస్థితి నిజంగా చెప్పాలంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. భార్య, కొడుకు, బిడ్డ, భర్త యూరియా కోసం లైన్లు నిలబడ్డారు. ఇలా పండించిన వడ్లకు వరి కోత మిషన్ లేక లైన్లు నిలబడ్డారు. పండించిన పంట ఎండబోవడానికి లైన్లో నిలబడ్డారు. ఎండినాక ప్యాడీ క్లీనర్ మిషన్ కోసం లైన్లో ఉన్నారు. అయినాక గన్ని బ్యాగుల కోసం లైన్లో ఉన్నారు. అయినాక కాంట బొట్టలకి లైన్లో ఉన్నారు. అయినాక లారీ కోసం లైన్లో ఉన్నారు. లారీ వచ్చినాక రైస్ మిల్లులో లైన్లో ఉన్నారు. రైస్ మిల్లు పోతే ఈ వడ్లు బాగలేవు, ఈ బొడ్లు ఓట్లు తారున్నాయి, ఈ బొడ్లో తుమ్మున్నాయి, దీనికి 2 కిలోలు కట్ చేస్తాం, 3 కిలోలు కట్ చేస్తాం అని చెప్పి రైస్ మిల్లులో కొర్రీలు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైస్ మిల్లులు కుమ్మక్కైపోయి ఒక్కొక్క లారీ వెనుక 50,000 రూపాయలు దోసుకుంటుంది. నిజం కాదా? నిజమా కాదా? ఆలోచించండి. నేనంటున్నా, ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో 30% కూడా
ప్యాడీ పర్చేసింగ్ జరగలే, ఇంకా 70% కళ్ళలో ఉన్నాయి. మనం రేపటి నుండి కాలుకు బట్ట పెట్టకుండా ప్రతి కళ్ళంలో బీజేపీని బీఆర్ఎస్ ని బిఆర్ఎస్ వాళ్ళ నాయకులు బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఎండగట్టి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాంగ్రెస్ గ్రామాల తిరగాలంటే లోపల చట్టీ తడవాలి, బీజేపీ బయటకు రావాలంటే లోపల చట్టీ తడవాలి. కొనాల్సింది వాడు బీజేపీ కదా, కొనాల్సింది వాడు కాంగ్రెస్ వాడు కదా. కాంగ్రెస్ వాడు బీజేపీ ఇద్దరు కుంభకైపోయి కేసీఆర్ మీద మాట్లాడేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఎవరికి ఉంది అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కొనుగోలు సెంటర్లకు మీరు వస్తున్నారు, మీరు రివ్యూ పెట్టండి. కేంద్ర మంత్రులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రివ్యూస్ పెట్టండి. వెంటనే కాల్ చేయండి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయండి, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వండి. చేయాల్సింది మీరు చేయకుండా కళ్ళకు వచ్చి దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీజేపీ నాయకులు ముసలి కన్నీరు వేస్తున్నారు. ఆత్మహత్యల కోసం ఎన్నో పోరాటాలు చేసినాం, కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమాలు కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీడు పొలాలుంటాయి, బోర్ల కింద మోటార్లు పెట్టుకొని వచ్చి రాని కరెంటుతోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంత రైతులు రాజులు కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు నీళ్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి కృష్ణ మన పక్కన పోతుంది, గోదావరి మన పక్కన పోతుంది. అయినా గోదావరిలో నీళ్లు లేవు, గోదావరిలో నిండా నీళ్లున్నప్పటికీ తెలంగాణ ఎడారిగా మారింది. తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తెలంగాణ రైతులు బోర్ చేసుకొని అప్రపాలైపోతుండ్రు, భూములు అమ్ముకుంటుండ్రు. వాళ్ళ కోసం 9 రోజులు నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్ అంటే గనోయ్, కెనాల్ అంటే గనోయ్, ప్రాజెక్ట్ అంటే గనోయ్, అలాంటి ప్రాంతంలో మన గజ్వేల్ గడ్డ మీద ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోసమ్మ సాగర్, ఎలా సంగారెడ్డి వరకు కెనాల్, రామాయంపేట వరకు కెనాల్, కాకతీయ కెనాల్, బషాపురం కెనాల్, రామాయంపేట కెనాల్, కామారెడ్డి కెనాల్, గజ్వేల్ నియోజకవర్గంలో హల్దీ నిండా నీళ్లు, కూడవల్లి నిండా నీళ్లు, ఎక్కడ చూసినా నీళ్లు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో 100 లారీలు పండినటువంటి గజ్వేల్లో ఇవాళ 10,000 లారీల వడ్లు వస్తున్నాయంటే కారణం ఎవరు? కేసీఆర్ గారా? కేసీఆర్ గారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల ఎంఆర్ఓ ఇప్పుడు 4 నెలలైనా ఇవ్వకుండా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ పథకాలన్నీ కనపడకుండా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ చెప్తున్నానా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లిస్ట్ కూడా రాదు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోసం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బీజేపీ నాయకులు అనుకుంటున్నారు మమ్మల్ని
మోడీ పేరు చెప్తాం, మోడీ పేరు చెప్తాం, హిందువులను రెచ్చగొడతాం, ఓట్లు వేయించుకుంటాం, అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ వాళ్ళు కలగంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ఎవరి కాలంలో, కేసీఆర్ కాలంలో రైతులు ఏ విధంగా గల్లా ఎగిరేసి రైతు రాజైండో మనం ఆలోచించాలి. రైతు ధైర్యం, ఎకర పొలం ఉంటే రైతు కోటీశ్వరుడు, 10 ఎకరాలు ఉంటే 10 కోట్లు నాకున్నాయని చెప్పి గల్లా ఎగిరేసినటువంటి రైతు ఇవాళ ఎటువంటి బీజేపీడు, ఎటువంటి కాంగ్రెస్ వాడు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనా తెలంగాణ బాగుండాలంటే అది దీనికి శ్రీరామ రక్ష కేసీఆర్. శ్రీరామ రక్ష. తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణ రైతు కష్టాలు పోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం బతకాలంటే ఎవరు చేయాలి? ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు?